హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఈ వీడియోలో న్యూ జనరేషన్ హిమాలయన్ 450 బైక్ ను ఫుల్ రివ్యూ అయితే చేయబోతున్నాను. సో ఈ వీడియోలో ఈ బైక్ ప్రైస్ గురించి, ఫీచర్స్ గురించి చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే ఈ బైక్ మీద ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది, లేదంటే క్లారిటీ అనేది రాదు. ఓల్డ్ జనరేషన్ హిమాలయన్ 411 తో కంపేర్ చేసుకుంటే ఈ న్యూ మోడల్ అనేది టోటల్లీ చేంజ్ అయితే ఉంది. లైక్ కొత్త ఇంజిన్ అయితే ఉంది, కొత్త చాసిస్ ఉంది, కొత్త కన్సోల్ అయితే ఉంది, లుక్స్ మొత్తం చేంజ్ అయిపోయినాయి. ఈ వెహికల్ చూడటానికి ఇంకా బిగ్గర్ గా కనపడుతుంది, బల్కీగా కూడా ఉంది. సో మీకు ఓల్డ్ లుక్ నచ్చిందా, ఈ కొత్త లుక్ నచ్చిందా కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ ఈ బైక్ టైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫ్రంట్ లో 90 సెక్షన్ టైర్ అయితే ఉంది, 21 ఇంచ్ వీల్ ఇది. ఇవి ట్యూబ్ టైర్స్, ట్యూబ్లెస్ అయితే కాదు. ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడటానికి ఎలా అయితే ఉంది. నెక్స్ట్ ఈ బైక్ ని చూడగానే అడ్వెంచర్ ఫీల్ అనేది రావడానికి ఫ్రంట్ సైడ్ అలాగ ఫెండర్ అయితే ఉంది. సో ఇది ఫైబర్ మెటీరియల్. నెక్స్ట్ ఈ వెహికల్ అనేది ఆఫ్ రోడ్ వెహికల్ కాబట్టి సస్పెన్షన్ మీద మట్టి పడి సస్పెన్షన్ పాడవకుండా ఇక్కడ సేఫ్టీ కవర్స్ అయితే ఉన్నాయి. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. హార్డ్ కోడ్ ఆఫ్ రోడింగ్ చేసే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది ఈ సేఫ్టీ కవర్స్ అనేవి. నెక్స్ట్ ఈ బైక్ లో బ్రేక్స్ గురించి డిస్కస్ చేస్తే ఫ్రంట్ లో 320mm డిస్క్ అయితే ఉంది, ABS ఉంది, బైబ్రేక్ క్యాలిపర్స్ యూజ్ అయితే చేశారు. అలానే బ్లాక్ కలర్ లో మడ్ గార్డ్ కూడా ఉంది. ఓవరాల్ గా బైక్ ఫ్రంట్ లుక్ చూడటానికి ఎలా అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ 140 సెక్షన్ టైర్ ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడటానికి ఎలా అయితే ఉంది. ఇవి బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ కాబట్టి ఆన్ అండ్ ఆఫ్ రోడ్ మంచి గ్రిప్ అయితే ఉంటుంది రోడ్డు మీద. నెక్స్ట్ బ్యాక్ సైడ్ డిస్క్ సైజు 270mm అయితే ఉంది, ABS అయితే ఉంది. కావాలనుకుంటే బ్యాక్ సైడ్ ABS ని మీరు ఆఫ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ బైక్ మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఇంజిన్ గురించి డిస్కస్ చేసుకుంటే ఇంజిన్ కెపాసిటీ 452cc అయితే ఉంటుంది. సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఇది. మ్యాక్స్ పవర్ 40 bhp అయితే ఉంటుంది. మ్యాక్స్ టార్క్ 40 Nm ని ఇంజిన్ ప్రొడ్యూస్ అయితే చేయగలదు. 4 వాల్వ్స్ అయితే ఉంటాయి, లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. అలానే 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంది ఈ బైక్ లో. నెక్స్ట్ రేడియేటర్ కింద సింగిల్ హార్న్ అయితే కనిపిస్తుంది. సో ఈ బైక్ ది 450cc ఇంజిన్ కాబట్టి కంపల్సరీగా హీట్ ను జనరేట్ అయితే చేస్తుంది. సో కూల్ చేయడానికి ఫ్రంట్ లో రేడియేటర్ అయితే ఉంది. రేడియేటర్ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ బైక్ లో పర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేస్తే డివైస్ ఇంజిన్ కాబట్టి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇంజిన్ ప్రొడ్యూస్ అయితే చేయగలదు. అలాగే పవర్ అండ్ టార్క్ కూడా ఈ వెహికల్ ఈక్వల్ గా అయితే ఉన్నాయి, 40-40 అనమాట. సో ప్రీవియస్ జనరేషన్ హిమాలయన్ 411 తో కంపేర్ చేసుకుంటే ఇంజిన్ అనేది ఫుల్లీ పర్ఫార్మెన్స్ అండ్ పవర్ఫుల్ అయితే ఉంది. నెక్స్ట్ ఈ బైక్ లో ఇన్బిల్ట్ గా సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ట్రావెలింగ్ లో బాగా యూజ్ అవుతుంది సెంటర్ స్టాండ్ అనేది. నెక్స్ట్ ఈ వెహికల్ లో రబ్బర్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. పైన రబ్బర్ ని రిమూవ్ అయితే చేసుకోవచ్చు. సో ఎవరైతే హార్డ్ కోర్ ఆఫ్ రోడింగ్ చేస్తారో వాళ్ళకి ఇలాగ రబ్బర్ ని రిమూవ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉండాలి. బెటర్ గ్రిప్ అయితే ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ పిలియన్ ఫుట్ రెస్ట్ మెటల్ తో ప్రొవైడ్ అయితే చేశారు. పర్లేదు, వీటి క్వాలిటీ డీసెంట్ గా అయితే ఉంది. నెక్స్ట్ ఈ బైక్ లో సీట్ గురించి డిస్కస్ చేస్తే ఇలా స్ప్లిట్ అయితే ఉంటుంది. ఫ్రంట్ రైడర్ కంఫర్ట్ గానీ సీట్ కుషనింగ్ గానీ బైక్ లో అయితే బాగుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఉన్న పిలియన్ సీట్ కుషనింగ్ కూడా బాగుంది అనమాట. ఈజీగా ఇద్దరు ట్రావెలింగ్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే బ్యాక్ సైడ్ లగేజ్ పెట్టుకోవడానికి లగేజ్ మౌంట్ అయితే ఉంది. సో ఈ మౌంట్ మిడిల్ పార్ట్ అనేది ప్లాస్టిక్ అనమాట. ఈ సైడ్ మొత్తం ఐరన్ ఫ్రేమ్ అయితే ఉంది. నెక్స్ట్ ఈ వెహికల్ లో ఫ్యూల్ ట్యాంక్ గురించి డిస్కస్ చేస్తే చాలా హ్యూజ్ గా అయితే ఉంది. మెయిన్ ఈ ట్యాంక్ బల్కీగా కనిపిస్తుంది అనమాట. పైన స్టిక్కర్ తో రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఈ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 70 లీటర్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. చాలా ఎక్కువ అయితే ఉంది ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అనేది. నెక్స్ట్ ఈ పెయింట్ క్వాలిటీ కూడా బాగుంది, మ్యాట్ ఫినిష్ కదా, స్మూత్ గా అయితే బాగుంది. ఈ బైక్ అనేది 5 కలర్స్ అవైలబిలిటీ అయితే ఉంది. ఫస్ట్ కలర్ ఇదే హెన్లీ బ్లాక్, సెకండ్ పాపీ బ్లూ, థర్డ్ స్లేట్ సాల్ట్, ఫోర్త్ కమెట్ వైట్, ఫిఫ్త్ కాజా బ్రౌన్. ఇదే నేను రివ్యూ చేసిన కలర్ అనమాట. బ్రౌన్ అండ్ వైట్ ఫినిష్ అయితే ఉంది. నెక్స్ట్ ఈ బైక్ హ్యాండిల్ స్విచెస్ కొంచెం డిస్కస్ చేస్తే హైబీమ్ లోబిన్ స్విచ్ ఉంది. అందులో నిలబిలిటీ గా పాస్ స్విచ్ అయితే ఉంది. కింద సిగ్నల్ స్విచ్ ఉంది. ఎల్లో కలర్ లో హార్న్ బటన్ అయితే ఉంది. పక్కనే కన్సోల్ ని ఆపరేట్ చేయడానికి టాగిల్ బటన్ అయితే ఉంది. నెక్స్ట్ ఫ్రంట్ లో ఎం బటన్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఇవన్నమాట లెఫ్ట్ సైడ్ ఉన్న స్విచెస్. ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ లో రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఉంది. ఇందులో ఇన్బిల్ట్ గా సెల్ఫ్ స్టార్ట్ ని ప్రొవైడ్ చేశారు. కింద ఎం బటన్ అయితే ఉంది. ఇంకా ఫ్రంట్ లో హజార్డ్ లైట్ ని ప్రొవైడ్ అయితే చేశారు. ఓవరాల్ గా ఈ బటన్స్ అయితే ఉన్నాయి హ్యాండిల్ మీద. నెక్స్ట్ ఈ బైక్ కీ డిజైన్ చూడడానికి ఎలా అయితే ఉంది. లేజర్ కట్ కీ అనమాట. అలానే కీ క్వాలిటీ కూడా బాగుంది. కీ ప్లేస్మెంట్ అనేది ఇక్కడ హ్యాండిల్ దగ్గర అయితే ప్రొవైడ్ అయితే చేశారు. నెక్స్ట్ ఈ వెహికల్ లో ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే ఉంది. ప్రెసెంట్ ఈ బైక్ కి బ్యాటరీ కనెక్షన్ అయితే ఇవ్వలేదు అనమాట, అందుకే మీటర్ అనేది ఆన్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఈ కన్సోల్ లో మనకి డైలీ లైఫ్ లో యూస్ఫుల్ అయ్యే ప్రతి ఫీచర్ అయితే ఉంది, ఏది మిస్ అవ్వలేదు. బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ అయితే ఉంది, మ్యూజిక్ కంట్రోల్స్ అయితే ఉంది, నావిగేషన్ కూడా అయితే ఉంది. ఇంకా గేర్ ఇండికేటర్, ఫ్యూల్ రేంజ్, టైమ్, ఇంకా సెన్సార్ ఇండికేషన్స్, స్పీడ్ ఇండికేషన్, ఓడ్ అండ్ ట్రిప్ మీటర్స్, ఇలాగ కావాల్సిన ప్రతి ఫీచర్ అయితే ఉంది, ఏది మిస్ అవ్వలేదు. అలాగే డే టైమ్ లో కన్సోల్ విజిబిలిటీ కూడా బాగుంటుంది అనమాట. ఓవరాల్ గా కన్సోల్ వైజ్ డిసప్పాయింట్ అయితే అవ్వరు, మంచి ఫీచర్
ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఓల్డ్ కన్సోల్ తో కంపేర్ చేసుకుంటే టోటల్లీ చేంజ్ చేశారు. నెక్స్ట్ ఈ బైక్ లో హ్యాండిల్ వైజ్ సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ ని ప్రొవైడ్ అయితే చేశారు. ఈ బైక్ లో హ్యాండిల్ కంఫర్ట్ గానీ సీట్ కంఫర్ట్ గానీ పర్ఫెక్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ బైక్ ఫ్రంట్ లుక్ చూడడానికి ఎలా అయితే ఉంటుంది ఆ వైజ్ ఇంకొంచెం పెద్దగా ఇచ్చుంటే బాగుంది అనిపించింది నాకైతే. ఇంకా లైటింగ్ వైజ్ రౌండ్ ఎల్ఈడి హెడ్ లైట్ అయితే ఉంది, ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. సో మీరు ట్రావెలింగ్ ఎక్కువగా చేసే వాళ్ళు అయితే అడిషనల్ గా ఆక్సిలరీ ల్యాంప్స్ అయితే వేయించుకోవాలి. అలానే ఈ బైక్ లో ఇన్బిల్ట్ గా హజార్ లైట్స్ ని ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ బైక్ ది బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా అయితే ఉంది. ఏంటి టైల్ లైట్ మిస్ అయింది అనుకుంటున్నారా? టైల్ లైట్ అనేది సిగ్నల్ లైట్స్ లో ఇన్బిల్ట్ గా ప్రొవైడ్ అయితే చేశారు. ఇమేజ్ డిస్ప్లే చేస్తున్నారు చూడండి. ఈ బైక్ లో టైల్ లైట్ సిగ్నల్ లైట్స్ కలిసి అయితే ఉంటుంది. సేమ్ ఇదే డిజైన్ BMW వెహికల్స్ లో అయితే ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఇలా డిజైన్ చేసినట్టు ఉన్నారు. నెక్స్ట్ లేడీస్ కి సేఫ్టీ కోసం ఐరన్ శారీ గార్డ్ ని ప్రొవైడ్ అయితే చేశారు. సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ అయితే లేదు. నెక్స్ట్ ఈ బైక్ లో ఓపెన్ చైన్ అయితే ఉంటుంది. సో రెగ్యులర్ గా మీరు చైన్ మెయింటెనెన్స్ అయితే చేసుకోవాలి. ఈ వెహికల్ లో సెంటర్ స్టాండ్ ప్రొవైడ్ అయితే చేస్తున్నారు కాబట్టి చైన్ లూబింగ్ అనేది ఈజీగా అయితే ఉంటుంది. నెక్స్ట్ అలాగే చిన్న కవర్ అయితే ఇచ్చారు ఇక్కడ చైన్ దగ్గర. నెక్స్ట్ ఈ వెహికల్ లో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి డిస్కస్ చేస్తే మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఉంది. ఈ సస్పెన్షన్ మాన్యువల్ గా 6 స్టెప్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు మన హైట్ కి తగ్గట్టు. నెక్స్ట్ ఈ బైక్ లో ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ షోవా కంపెనీకి సంబంధించిన 41mm సైజ్ USD ఫోక్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. లుక్ చూడటానికి ఎలా అయితే ఉందన్నమాట. బైక్ కలర్ కి మ్యాచ్ అయ్యే విధంగా బ్లాక్ కలర్ లో ప్రొవైడ్ అయితే చేశారు. ఓవరాల్ గా మంచి సస్పెన్షన్ యూజ్ అయితే చేశారు ఈ బైక్ లో. నెక్స్ట్ ఈ ట్యాంక్ దగ్గర ఉన్న రాడ్స్ అనేవి సేఫ్టీ రాడ్స్ లా యూజ్ అవుతాయి. అలాగే మన పెట్రోల్ కూడా క్యారీ చేయడానికి యూజ్ అయితే అవుతాయి అనమాట. సో వీటి క్వాలిటీ కూడా బాగుంది. నెక్స్ట్ ఈ బైక్ సైడ్ లుక్ చూడటానికి ఎలా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ బైక్ ఫుల్ లగేజ్ సెటప్ తో అలాగే యాక్సెసరీస్ తో చూడటానికి ఎలా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ బైక్ లో ఎగ్జాస్ట్ అనేది కాంపాక్ట్ గా అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఈ బైక్ ఎగ్జాస్ట్ సౌండ్ అనేది నార్మల్ గానే ఉంటుంది, అంత యూనిక్ అయితే ఏమీ ఉండదు. ఈ బైక్ కి బ్యాటరీ కనెక్షన్ ఇవ్వలేదు కాబట్టి సౌండ్ అయితే మీకు వినిపించలేకపోయాను. నెక్స్ట్ ఈ బ్రేక్ లెవర్ పైన కూడా రబ్బర్ ని రిమూవ్ చేసుకున్న ఆప్షన్ అయితే ఉంది. నెక్స్ట్ ఈ బైక్ ఫ్రంట్ మడ్ గార్డ్ అనేది ప్లాస్టిక్ తోనే ప్రొవైడ్ అయితే చేశారు. డీసెంట్ క్వాలిటీ అయితే ఉంది. నెక్స్ట్ ఇంజిన్ ప్రొడక్ట్ చేయడానికి కింద బ్యాష్ ప్లేట్ అయితే ఉంది. ఇస్తే ఫుల్ గా ఐరన్ ఇవ్వాలి లేదా ఫుల్ గా ప్లాస్టిక్ ఇవ్వాలి. వీళ్ళ సగం ఐరన్ ఇచ్చి సగం ప్లాస్టిక్ ఇచ్చారు. నెక్స్ట్ ఈ బైక్ లో అడ్జస్టబుల్ క్లచ్ అండ్ లెవర్స్ అయితే లేవు, నార్మల్ ఉన్నాయి. అడ్జస్టబుల్ ఇచ్చుంటే బాగుంది అనిపించింది. నెక్స్ట్ ఫ్రంట్ మిర్రర్ డిజైన్ చూడడానికి ఇలా రౌండ్ షేప్ లో అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఈ బైక్ లో అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే ఉంది. సో గేట్స్ వేసినా తీసిన క్లచ్ అయితే లైట్ గానే ఉంటుంది. అలాగే USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. బైక్ నుంచి మొబైల్ ని ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ బైక్ లో రైడ్ బై వైర్ టెక్నాలజీ అయితే ఉంది. అలాగే 2 రైడింగ్ మోడ్స్ ని ప్రొవైడ్ అయితే చేశారు, ఎకో అండ్ పర్ఫార్మెన్స్ మోడ్ అని. ఇంకా ఈ బైక్ లో స్విచబుల్ ABS ఫీచర్ అయితే ఉంది. నెక్స్ట్ ఈ బైక్ లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 70 లీటర్స్ అయితే ఉంది. బిలో 30 కిలోమీటర్స్ మైలేజ్ ని ఎక్స్పెక్ట్ చేసి వెహికల్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ బైక్ టోటల్ వెయిట్ 196 kgs అయితే ఉంది. బైక్ వెయిట్ అనిపిస్తుంది. నెక్స్ట్ సీట్ హైట్ 825mm అయితే ప్రొవైడ్ అయితే చేశారు. మీరు కావాలనుకుంటే సీట్ హైట్ ని అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఈ వెహికల్ అయితే ఉంది. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ 230mm అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఇంకా ఫైనల్ గా ఈ బైక్ ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే నేను రివ్యూ చేసిన షోరూమ్ లో ఈ బైక్ ప్రైస్ ఎగ్జాక్ట్ గా 3,55,000 అయితే ఉంది. ఈ బైక్ షోరూమ్ అడ్రస్ అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ అయితే చేయండి. సో ఇది హై అండ్ సీసీ వెహికల్ కాబట్టి మెయింటెనెన్స్ అయితే ఉంటుంది. అలాగే సర్వీస్ కాస్ట్ ఎక్కువ అయితే ఉంటుంది. స్పేర్ పార్ట్స్ కూడా ఎక్స్పెన్సివ్ అయితే ఉంటాయి. సో ఇంత కాస్ట్ పెట్టి వెహికల్ తీసుకోవచ్చా అంటే అడ్వెంచర్ వెహికల్స్ లో తక్కువ ఆప్షన్స్ అయితే ఉన్నాయి అనమాట. సో ఈ వెహికల్ లో మంచి ఇంజిన్ అయితే ఉంది, మంచి సస్పెన్షన్ అయితే ఉంది, కన్సోల్ లో ఫీచర్స్ అయితే బాగున్నాయి. సీట్ హైట్ ని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. వెహికల్ చూడడానికి పెద్దగా ఉంది. రైడ్ చేసినప్పుడు కూడా పెద్ద వెహికల్ ని డ్రైవ్ చేసిన ఫీల్ అయితే వస్తుంది అనమాట. బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ ఉన్నాయి కాబట్టి రోడ్ గ్రిప్ కూడా వెహికల్ అయితే బాగుంటుంది. సో హార్డ్ కూడా ఆఫ్ రోడింగ్ చేసే వాళ్ళకైతే ఈ వెహికల్ అయితే పర్ఫెక్ట్ గా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు కొంతమందికి డౌట్ అయితే వస్తుంది అనమాట, ఈ బైక్ తీసుకోవాలా లేదా కొద్దిగా మనీ యాడ్ చేసుకుని KTM అడ్వెంచర్ 390 బైక్ తీసుకోవాలని. సో అడ్వెంచర్ 390 లో కిక్ షిఫ్టర్ ప్లస్ అయితే ఉంటుంది, కార్నరింగ్ ABS అయితే ఉంటుంది, ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఉంటుంది, ఫ్రంట్ సస్పెన్షన్ అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఆ ఫీచర్స్ అనేవి ఈ బైక్ లో అయితే మిస్ అవుతున్నాయి. అడ్వెంచర్ 390 తో కంపేర్ చేసుకుంటే తక్కువ ప్రైస్ లో ఈ బైక్ అయితే ఉంది. సో మీ బడ్జెట్ ని బట్టి మీ రిక్వైర్మెంట్ ని బట్టి ఒక వెహికల్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. రెండు మంచి బైక్స్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 బైక్ గురించి చాలా చేంజెస్ అయితే జరిగాయి ఓల్డ్ జనరేషన్ తో కంపేర్ చేసుకుంటే. సో ఈ వీడియో నచ్చుంటే లైక్ అయితే చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఐ సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.